యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. నేను వాక్యం చెప్పకముందు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. నేను తెలుగు కుటుంబంలో పుట్టాను. అంటే మా డాడీ మమ్మీ వాళ్ళందరూ తెలుగు మాట్లాడేవారే. కానీ ఒక 12 సంవత్సరాలు ఇయర్లో 30 years అయిపోయింది. నేను తమిళ కుటుంబంలో వివాహం చేసుకున్నాను. సో నా తెలుగు ఎక్కడైనా కొంచెం ఎటువంటి తేడా వస్తే మా హస్బెండ్ ఇక్కడ ఉన్నారో నేను తెలియజేయాలి. ఓకే, ఈరోజు మన వాక్య ధ్యానము కీర్తనలు 27వ అధ్యాయం. ఈ కీర్తన మనకి ఏం నేర్పిస్తుందంటే భయానికి మించిన విశ్వాసం. అందరూ ఒకసారి చెప్తారా? భయానికి మించిన విశ్వాసం. ఈ రోజుల్లో మనం జీవిస్తున్న ప్రపంచంలో చాలా భయాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో భయం, రేపు ఉద్యోగం ఉంటుందో లేదో అన్న భయం, పిల్లల భవిష్యత్తు గురించిన భయం, సంబంధాలు ఉంటాయో పోతాయో అన్న భయం. ఎన్నో భయాల మధ్య మనం చేస్తున్నాము. ఈ భయాల మధ్యలో ఈ రోజు మనం ధ్యానించే వాక్యము కీర్తనలు 27వ అధ్యాయము ఏమంటుందో చూద్దాం. భయముతో నిండిన పరిస్థితుల్లో కూడా మనం ఎలాగ ధైర్యంగా ఉండాలో ఈ కీర్తన 27వ చాప్టర్ మనకు నేర్పిస్తుంది. ఈ కీర్తన రాసింది దావీదు. భయపడే పరిస్థితుల్లో దావీదు ఉన్నాడు. ఈ కీర్తన రాసినప్పుడు ఆయనకి శత్రువుల భయం ఉండింది, ప్రాణోపాయం ఉండింది, ఒంటరితనం అనే భయం ఎంతో ఉండింది. కానీ ఇటువంటి భయముతో ఉండినప్పుడు దావీదు కీర్తన రాసినప్పుడు విశ్వాసంతో ఎలా జీవించాలో మనకి నేర్పిస్తున్నాడు. ఎందుకంటే దావీదు ఇక్కడ తన చూపు పరిస్థితుల మీద పెట్టలేదు, కానీ దేవుని మీద పెట్టాడు. మనం మొదటి 3 వచనాలు చూసినట్లయితే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము మొదటి 3 వచనములు. యెహోవా నాకు వెలుగు రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెళుతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించే శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఈ 27వ అధ్యాయం 27వ కీర్తన మనం చదివినప్పుడు మొదటి వచనంలో యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు. దావీదు ఈ కీర్తన రాసినప్పుడు ఎన్నో సమస్యలతో కూడా ఉన్నాడు. కానీ ఆ సమస్యలతో ఈ కీర్తనను మొదలు పెట్టలేదు. దేవుడు ఎవరో చెప్పడంతో మొదలు పెట్టాడు. యెహోవా నా రక్షణ, యెహోవా నా వెలుగు అని దావీదు కీర్తనను మొదలు పెట్టాడు. ఈ మొదటి 3 వచనంలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు వెలుగునిచ్చినప్పుడు భయము నిలవదు. దేవుని యొక్క వెలుగు మన జీవితంలో ఉన్నప్పుడు భయమునకు స్థానం లేనే లేదు. ఈ మాటలు దావీదు రాసినప్పుడు సమస్యలు లేని వ్యక్తిగా రాయలేదు. ఎన్నో సమస్యలు కూడా దావీదు వెళ్ళినాడు. యుద్ధాల మధ్యలో ఉన్నాడు, శత్రువుల మధ్యలో ఒంటరితనంతో ఉన్నప్పుడు ఈ మాటలు పలికాడు దావీదు. మనకు భయం ఎప్పుడు వస్తుందండి? మనకు ఎప్పుడు భయం ఎప్పుడు వస్తుంది? చీకటిలో ఉన్నప్పుడు వస్తుంది కదా. మనం చీకటి వంటి పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు మనకు భయం కలుగుతుంది. రేపు ఏమవుతుందో అని తెలియనప్పుడు మన జీవితంలో ఎంతో భయం కలుగుతుంది. దేవా ఏమవుతుందో నాకు తెలియదు అన్నప్పుడు మనకు భయం కలుగుతుంది. కానీ ఇటువంటి భయంకర పరిస్థితిలో, ఇటువంటి చీకటిలో ఉన్న పరిస్థితిలో దేవుని వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో ఆ చీకటికి తావు లేనే లేదు. ఆ చీకటి ఉండదు, ఆ భయము ఉండదు. సో మనం ఈ సాయంకాల సమయంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే యెహోవా నా వెలుగు. యెహోవా నా వెలుగు అంటే నా చీకటిని, నా భయమును, నా పరిస్థితులను తొలగించేవాడు. నా చీకటి పరిస్థితుల్లో ఆయన వెలుగును నింపే దేవుడై ఉన్నాడు. తర్వాత దావీదు ఏమంటారు? యెహోవా నా రక్షణ. రక్షణ అంటే కేవలం మనం పాపముల నుంచి మనల్ని విడిపించే రక్షణే కాకుండా మనం ప్రమాదాల నుంచి కూడా విడిపించే మన రక్షణ. మనకు ఎన్నో ప్రమాదాలు అయి ఉంటాయి. లైక్ ఉద్యోగ సమస్యలు, కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఎన్నో సమస్యల నుంచి మనల్ని విడిపించి మన
రక్షించున్నట్టు రక్షించి మన యెహోవా ఉన్నాడు. ఇంకా ఏమంటారు దావీదు, యెహోవా నా బలమైన కోట. బలమైన కోట అంటే బలమైన కోట అంటే ఏదో షేక్ అయ్యే గ్రౌండ్, ఎప్పుడు మనకి తెలియకుండా ఎప్పుడు పడిపోతుందో ఎప్పుడు కూలిపోతుందో అన్నది కాకుండా బలమైన కోట అంటే మన కథలని భద్రత. ఎప్పుడైతే ఈ యొక్క యెహోవాను మన జీవితంలో మన వెలుగుగా మనము మన భయంకరమైన పరిస్థితిలో మన చీకటి పరిస్థితిలో యెహోవాను మన వెలుగుగా మనము స్వీకరిస్తామో ఆయన మనకు బలమైన కోటగా ఉంటాడు. అంటే మనకు ఆశ్రయించి దేవుడిగా ఉంటాడనమాట. ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎర్త్ క్వేక్ వచ్చింది అనుకోండి, ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు భూకంపం వచ్చినప్పుడు ఏం చేస్తాము? మనం వెళ్ళి 12వ అంతస్తులో ఉంటామా? ఉంటే భయం ఉంటుంది, అది కూలిపోయినప్పుడు మనం కూడా పడిపోతామని. కానీ మనం వచ్చి కింద ఒక మంచి సేఫ్ ప్లేస్ లో ఉన్నప్పుడు మనకు భయపడుతుందా? ఉండదు. భూకంపం వచ్చినప్పుడు కొన్ని కంట్రీస్ లో ఒక షెల్టర్స్ క్రియేట్ చేస్తారు కదా, మనం అక్కడ ఉంటే మనకు తెలుసు ఇది కూలదు, ఇక్కడ నేను చాలా సేఫ్ గా ఉంటాను, నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. అలా దేవుడు మన పరిస్థితిలో, మన చీకటి పరిస్థితిలో, మన ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు యెహోవా మన బలమైన కోట. ఈరోజు మనం ఒక ప్రశ్న అడుక్కోవాలి, మన జీవితంలో మన వెలుగు ఏమిటి? మన ఆస్తుల, మన చుట్టూ ఉన్న వ్యక్తుల మన వెలుగు, మన ఉద్యోగమా, మన హోదానా? ఈ ప్రశ్న మీ సాయంత్రం ఒక్కొక్కరు మనం అడుక్కోవాలి. నా జీవితంలో వెలుగు ఏమై ఉన్నది? డబ్బు కానీ, ఆస్తి కానీ, మీ ఉద్యోగం కానీ, మీ హోదా మీద మీ వెలుగు ఉంటే ఒక్కటైతే నిశ్చయం, ఇవన్నీ మారిపోతాయి. కానీ మీరు మీ దేవుణ్ణి యెహోవాని మీ వెలుగు చేసుకుంటే ఎన్నడూ మారడు. ఆయన సదాకాలము ఏకరీతిగా ఉన్న దేవుడు. దేవుడు మీ జీవితంలో వెలుగైతే పరిస్థితి ఎంత చీకటి అయినా, ఎంత మారలేని పరిస్థితి అయినా భయపడాల్సిన అవసరం లేదు. అదే ఈ మొదటి 3 వచనాల్లో మనం చూసాము. ఇప్పుడు 4 నుంచి 6 వచనాలు చూసినట్లయితే, యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. దావీదుది ఒకటే కోరిక, దేవుని సన్నిధి. అందరూ దేవుని సన్నిధి అనండి. దేవుని సన్నిధి. దావీదుది ఒకటే కోరిక, దేవుని సన్నిధి. ఈ 4వ వచనము చాలా ముఖ్యమైన వాక్యం. దావీదు కోరింది, దేవా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు, ఆ శత్రువులు మరణం కోరలేదు దావీదు. దేవా నాకు ఎంతో సమస్యలు ఉన్నాయి, అంతం కాని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల నుంచి నన్ను విడిపించు దేవా అని దావీదు కోరలేదు. దావీదు కోరింది ఒక్కటి, దేవా నాకు నీ సన్నిధి కావాలి. ఎందుకంటే దావీదుకి తెలుసు ఆ దేవుని సన్నిధి తన జీవితంలో ఎంత ముఖ్యమైనదో అని. మన ప్రార్థనలు చాలాసార్లు ఇలా ఉంటాయి, దేవా ఈ సమస్యను తీర్చు దేవా, పలానా వ్యక్తిని మార్చు దేవా, నా మేనేజర్ మనసు మార్చు దేవా, నాకు డబ్బుల్ని పెంచండి దేవా, నా శాలరీని పెంచండి దేవా. ఇట్లాంటివి అడగడం తప్పు కాదు, కానీ మనము నన్ను ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకుని రా దేవా అని ఇలా ప్రార్థన చేస్తాం సమస్యలు అన్నప్పుడు. కానీ దావీదు ఏం చేశాడు? దావీదు అలా అనలేదు. దావీదు ఏమన్నాడు? నా శత్రువులను తొలగించు దేవా, నా సమస్యలను తీర్చుదేవా అని అనలేదు. కనుక దావీదు చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీవే నాకు చాలు. దావీదుకు తెలుసు దేవుడు తన జీవితంలో కలిగి ఉంటే, దేవుడి తన జీవితంలో కలిగి ఉంటే, దేవుడు తన జీవితంలో ఉంటే అన్నిటికీ సమాధానము వచ్చేస్తుంది, అన్నిటికీ దేవుడు చూసుకుంటాడని దావీదుకు చాలా దృఢ నమ్మకం ఉంది. కాబట్టి దావీదు తన జీవితంలో విజయాన్ని కోరుకోలేదు, శత్రువుల మీద విజయాన్ని కోరుకోలేదు, కానీ ఒక్కటి కోరుకున్నాడు, ఏంటంటే దేవా నాకు నీ సన్నిధి కావాలి, నీ సన్నిధి కావాలి దేవా అని కోరుకున్నాడు. ఎందుకంటే దావీదుకి తెలుసు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నా కానీ దేవుని సన్నిధి అన్నిటికంటే గొప్పది అని దావీదు నేర్చుకున్నాడు. దావీదుకి తెలుసు మన జీవితంలో దేవుని సన్నిధి లేకపోతే మన జీవితం అంతా ఖాళీ. సో మనం దేవుని అడగాలి, యేసయ్యా మీరు నా జీవితంలోకి రండి, మీ యొక్క సన్నిధిని నేను కోరుకునే వ్యక్తిగా నన్ను చేయండి, లేకపోతే నా జీవితం అంతా చాలా ఖాళీగా ఉంటాయి.
మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటుంటాయి. దావీదు వలె సమస్యల కంటే దేవుని సన్నిధిని మనం ఎక్కువగా కోరుకున్నప్పుడు మనం అస్సలు బలహీనులము కాము. ఎంతో చాలా దృఢంగా ఉంటాము, చాలా స్ట్రాంగ్గా ఉంటాము. వచనాలు 7 నుంచి 12 వరకు చూసినట్లయితే దావీదు అంటాడు, యెహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నా ఉత్తరమిమ్ము. ఇక్కడ మనం దావీదు చూసినట్లయితే ఆయన ప్రార్థిస్తున్నాడు, ఎంతో బాధతో ప్రార్థిస్తున్నాడు, యాక్చువల్లీ కన్నీటితో ప్రార్థిస్తున్నాడు. 6వ వచనం చూసినట్లయితే చివరి భాగము 6వ వచనం చివరి భాగంలో చూసినట్లయితే దావీదు ఏమంటున్నాడు, ఉత్సాహధ్వని చేయించు బలులను అర్పించదును, నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను అంటున్నాడు దావీదు. ఆ చివరి వచనం, ఆ 6వ వచనంలో చివరి భాగంలో యెహోవాను గురించి స్తుతిగానము చేసేదని అంటున్నాడు, అంటే ఇక్కడ స్తుతి ఇస్తున్నాడు. మళ్ళీ అదే 7వ వచనం మొదటి భాగంలో అంటున్నాడు, యెహోవా నేను కంఠ ధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకించుము. ఇక్కడ మీరు గమనించినట్లయితే దావీదు స్వరం మారిపోతుంది. స్తుతులతో 6వ వచనం ఎండ్ చేస్తే 7వ వచనము దేవా నా స్వరము వినుము అని కన్నీటితో దావీదు దేవుని అడుగుతున్నాడు. ఈ ప్రార్థనలో నిజాయితీ ఉంది, ఈ ప్రార్థనలో విశ్వాసం ఉన్నది. మనం విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మనం అనుకోవచ్చు, చాలాసార్లు విశ్వాసంతో ప్రార్థిస్తే మనం చాలా బాగా ప్రార్థన చేస్తాము, మనం కన్నీళ్ళు కూడా వస్తున్నాయి విశ్వాసంతో ప్రార్థన చేస్తామని అనుకుంటాం. కానీ ఇక్కడ దావీదు చూస్తే ఎంతో విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు. సో విశ్వాసం ఉన్న వారికి కూడా కన్నీళ్ళు వస్తాయి ప్రార్థనలో, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. మనం దేవునితో మనం మనసు విప్పి మాట్లాడాలి. ఎందుకంటే దేవుడు మన ప్రార్థన వినే దేవుడు. దేవుడు ఒట్టి మన ప్రార్థన విని ఎక్కడో కూర్చొని లేడు. దేవుడు మన ప్రార్థన విని మన ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం దేవునితో మనసు విప్పి మన ప్రతి ఒక్కటి చెప్పాలి. దేవా నాకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, దేవా నాకు ఇది కావాలి, నా జీవితంలో ఇలా అవుతుంది, మీరు నన్ను నడిపించండి, నీ యొక్క వెలుగు నా యొక్క పరిస్థితిలో ప్రకాశింపచేయండి దేవా, నాకు ఈ యొక్క సమస్య నుంచి నాకు రక్షణను అనుగ్రహించు దేవా, నాకు నిన్ను ఆశ్రయించే హృదయం అనుగ్రహించు దేవా అని మనం దేవునితో అడగాలి. అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని వెతకమని అడుగుతున్నాడు. ఇక్కడ 4వ వచనం చూసినట్లయితే నన్ను వెతకండి, మీ హృదయం అంతటితో నన్ను వెతకండి అని దేవుడు చెప్తున్నాడు. 10వ వచనం చూసినట్లయితే నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఇది చాలా మందికి చాలా ఇష్టమైన వచనం, ఎందుకంటే చాలా కంఫర్టింగ్ వర్స్. ఇది ఇందులో ఎంతో మంచిగా అనిపిస్తుంది. నా తల్లిదండ్రులు నన్ను విడిచినారు, ఎవరు నన్ను విడిచినారు, కానీ దేవుడు నా చేయి విడువడు, యెహోవా నన్ను చేర్చుకొను. అది ఎంతో నిజము. మనుషులు మనల్ని విడిచిపెట్టినా, మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెట్టినా, మనతో పుట్టిన వాళ్ళు మనల్ని విడిచిపెట్టినా, మన హస్బెండ్స్ కానీ వైఫ్స్ కానీ మనల్ని విడిచిపెట్టినా కానీ దేవుడు అస్సలు మనల్ని విడిచిపెట్టాడు. ఎందుకు విడిచిపెట్టాడంటే దేవుని ప్రేమ సంపూర్ణమైనది. ఆయన మనల్ని ఒట్టిగా ప్రార్థించినప్పుడే మనల్ని ప్రేమించే దేవుడు కాదు. ఆయన ఒట్టిగా మనం ఆయన సన్నిధికి వచ్చినప్పుడే మనల్ని ప్రేమించే దేవుడు కాదు. మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా కానీ మనం మొరపెట్టినప్పుడు మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ సంపూర్ణమైనది. మన జీవితంలో ఇటువంటిది మనం పొందుకోవడానికి విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే ఏదో బలంగా నటించడం కాదు, బైబిల్ చదివేసుకొని ప్రేయర్ చేసేసుకొని బలంగా అరే నేను చాలా బలంగా ఉన్నానని నటించడం అనేది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే బలహీనతతో, మన పరిస్థితులతో దేవుని దగ్గరికి రావడం. అంటే ఈ పరిస్థితిలో నాకు సహాయము నా దేవుడే, ఈ పరిస్థితిలో నా వెలుగు నా దేవుడే, ఈ పరిస్థితుల నుంచి నన్ను విడిపించేది నా దేవుడే అనేది విశ్వాసము. మీ జీవితంలో మీకు ఎప్పుడైనా ఒంటరిగా అనిపించినా, మేబీ మీరు చేసే ఆఫీసెస్లో మీకు ఒంటరిగా ఉన్నారో అనిపించవచ్చు, ఎందుకంటే అందరూ నాకు అగేన్స్ట్ అయిపోతున్నారు అనే ఫీలింగ్ అట్లాంటివి రావచ్చు. అటువంటి సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యెహోవా నాకు తోడై ఉన్నాడు, యెహోవా నన్ను చేర్చుకొనును, నాకు తోడై ఉన్నాడు, నా ప్రార్థన వినే దేవుడై ఉన్నాడు అని. దేవుడు మన కన్నీళ్ళు ప్రార్థనని వినేదే దేవుడు కాదు,
దేవుడు మన నిశ్శబ్దపు ఏడుపును కూడా విని మనకి జవాబునిచ్చే దేవుడై ఉన్నాడు. 13-14 వచనం చూసినట్లయితే, సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుతున్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుతును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, యెహోవాను నిరీక్షించుట విజయానికి మార్గము. నీ జీవితంలో విజయం కావాలని కోరుకున్నట్లయితే, మన జీవితంలో విజయం కావాలని కోరుకున్నట్లయితే మనం ఎవరిని నిరీక్షించాలి? యెహోవాని నిరీక్షించాలి. ఇదేదో ఎవరో చెప్పింది కాదు, దావీదు తన జీవితంలో రుచి చూచి తెలుసుకున్నాడు, రుచి చూచి యెహోవాని నిరీక్షించాడు. ఆయన జీవితము ఎంతో విజయవంతంగా ఉండింది. దావీదు ఈ యొక్క కీర్తన ముగించేటప్పుడు ఏమంటున్నాడంటే, నేను యెహోవా దయను చూచెదనని నమ్ముచున్నాను అంటున్నాడు. నమ్ముచున్నాడు అంటే ఏంటి? అది విశ్వాసంతో. అంటే మనము ఎదురు చూస్తున్నాడు. ఓకే, ఎదురు చూడడం అంటే ఏంటి? దావీదు ఏదో చేతులు కట్టేసుకొని, విశ్వాసం అంటే ఏంటి? చేతులు కట్టుకుని అట్లా నుంచోడమా? విశ్వాసం అంటే నిస్సహాయంగా ఉండడమా? నేను ఏం చేయలేని పరిస్థితుల్లో నేను చేతులు కట్టుకొని నిస్సహాయంగా అసలు నాకు ఏం చేయలేను అని ఒక దుఃఖంగా ఉండడం విశ్వాసమా? అలా కాదు. సరే, ఏం చేయలేను కదా, ఇప్పుడు నేను ఏం చేయలేను, ఇంకా పడుకుందామని నిద్రపోవడమా విశ్వాసం అనేది? అలా కాదు. విశ్వాసముతో మనము నిలబడాలి. మనము భయముతో జీవించడానికి పిలువబడలేదు. మన జీవితంలో విశ్వాసంతో నిలబడడానికి మనందరి దేవుడు ఎన్నుకున్నాడు. దేవునిపై నిరీక్షణ శాశ్వత ఫలితం ఇస్తుంది. మనం దేవుడిపై ఎప్పుడైతే నిరీక్షిస్తామో అది మనకి శాశ్వత ఫలితము. దేవుడు కొన్ని స్థితుల్లో మనకు అనిపిస్తుంది, అరే నేను దేవుడిపై చాలా విశ్వాసం పెట్టాను, దేవుడి మీద నేను నిరీక్షణ పెట్టుకున్నాను, కానీ చాలా అసలు ఏమీ అవ్వట్లేదు, దేవుడు ఆలస్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ దేవుడు ఆలస్యం చేసినట్లు అనిపించినా కానీ దేవుడు ఎప్పుడు ఆలస్యము చేయడు. దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. మేబీ మన టైంలో మనకు అనిపిస్తుంది, ఓ ఇది లేట్ అయిపోయింది, ఎందుకంటే దేవుని టైంలో అదంతా కరెక్ట్గానే ఉంది. ఈరోజు మీ జీవితంలో ఏమైనా భయం ఉందా? ఆరోగ్య విషయం భయమైనా, ఉద్యోగం విషయం భయమైనా, కుటుంబం విషయంలో భయమైనా, మీ భవిష్యత్తు గురించి ఏమైనా భయం ఉంటే ఈ కీర్తనలో మనం నేర్చుకునేది ఒకటి, యెహోవా నా వెలుగును, నా రక్షణను, నేను ఎవరికి భయపడుదును. యెహోవా మన వెలుగే, యెహోవా మన రక్షణ అయితే మనము ఎవరికి భయపడతాము? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనము భయముతో జీవించడానికి పిలువబడలేదు, కానీ మనం విశ్వాసముతో నిలబడడానికి పిలువబడ్డాము. దేవుడే నా వెలుగు, భయము అవసరము లేదు. దేవుని సన్నిధియే నా తపన, దేవుని సన్నిధియే నా ఆశ. కన్నీళ్లతో కూడిన ప్రార్థన, కన్నీళ్లతో కూడా నేను ప్రార్థించినప్పుడు ఆయన నన్ను విడిచిపెట్టలేదు. యెహోవాను ఎదురు చూచువారు బలపడతారు. ఈరోజు మీ జీవితంలో ఏదైనా భయముతో ఇక్కడికి వచ్చి ఉంటే మీరు విశ్వాసంతో తిరిగి వెళ్ళండి. ఎందుకంటే కీర్తనకారుడు ఈ 27వ అధ్యాయంలో మనకు ఎంతో నేర్పించాడు. యెహోవా మనకు తోడై ఉంటే మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదు. యెహోవాను మన జీవితంలో మనం వెలుగుగా చేసుకున్నట్లయితే, యెహోవాను మన జీవితంలో మన రక్షణకారుడుగా చేసుకున్నట్లయితే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒక చిన్న స్టోరీ తోటి ముగించాలనుకుంటున్నాను. కోరీ టెన్ బూమ్ జీవితం నుంచి ఒక విషయం పంచుకోవాలనుకుంటున్నాను. కోరీ టెన్ బూమ్ అనే ఈ స్త్రీ నెదర్లాండ్ దేశానికి చెందిన క్రైస్తవ మహిళ. రెండవ ప్రపంచ యుద్ధం టైంలో వీళ్ళు ఉన్నారనమాట. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో నాజీలు యూదులను హింసిస్తున్నారనమాట. హింసించినప్పుడు కోరీ టెన్ బూమ్ వారి తండ్రి, ఆమె యొక్క సహోదరి అనేక మంది యూదులను తీసుకుని వచ్చి తన ఇంట్లో దాచుకొని పెట్టేది. సో నాజీలకు యూదుల్ని చంపేసేవారు, కానీ కోరీ టెన్ బూమ్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో దగ్గరున్న యూదులందరినీ వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇచ్చేవాళ్ళు అనమాట.
దానివల్ల వాళ్ళకి ప్రాణోపాయం ఎదుర్కొన్నారు. సో నాజీలకి తెలిసిపోయింది కారీ టెన్ బూమ్ ఇంట్లో యూదులు ఆశ్రయం తీసుకుంటున్నారని. దానివల్ల కారీ టెన్ బూమ్, వాళ్ళ అక్క బెట్సీ, వాళ్ళ డాడీ అందరినీ జైలుకి పంపించేశారు. జర్మనీలో ఒక జైలుకి పంపబడ్డారు. అక్కడ వారు ఆకలితో, బాధలు, చెప్పలేని బాధలు. మీరు యాక్చువల్లీ ఆ యొక్క బుక్ చదివితే మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత బాధలు. బాధలు అనే మాట చాలా తక్కువ, వాళ్ళు పడ్డ బాధలు చాలా ఉన్నాయి. అన్యాయము అన్నిటినీ ఎదుర్కొన్నారు వాళ్ళ క్యాంప్. అయినా కూడా వాళ్ళు దేవునిపై నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. దేవునిపై వాళ్ళు దేవుని ఇంత మేము నమ్ముకున్నాము, దేవుని కొరకే మేము చేశాము, మేము ఇంత అన్యాయం అయిపోయామని ఎప్పుడు దేవుని వాళ్ళు ప్రశ్నించలేదు, దేవునిపై నమ్మకం మొదలు పెట్టుకోలేదు. కారీ టెన్ బూమ్ వాళ్ళ సహోదరి బెట్సీ జైల్లో ఉన్నప్పుడే మరణించారు. మరణించక ముందు ఆమె చెప్పిన మాటలు ఏంటంటే, దేవుని ప్రేమకు మించిన లోతైన చీకటి లేనే లేదు. దేవుని ప్రేమ ఎటువంటి చీకటి పరిస్థితుల్లోనైనా పెనిట్రేట్ చేయగలదు. వీళ్ళు జైల్లో ఉన్నారు, అక్కడ లైట్ ఉండేది కాదు, ఏమి ఉండేది కాదు. అయినా అక్కడ తన దేవుని ప్రేమను రుచి చూస్తూనే ఉండింది. మన జీవితంలో కూడా ఎన్నో చీకటి సమస్యలు అనిపిస్తుండొచ్చు. దేవా ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, దీంట్లో నుంచి నాకు విడుదల లేదు, ఇంతే నా జీవితం అని మనం ప్రశ్నించుకుంటుండొచ్చేమో, మనం చెప్పుకుంటుండొచ్చేమో, దేవా నేను ఇక రాలేను దీని నుంచి అని. కానీ ఒకటి మనం ఏంటి నేర్చుకోవాల్సిందంటే, దేవుని యొక్క వెలుగు ఎటువంటి చీకటి, ఎంత లోతైన చీకటి ఉన్నా కానీ అందులో ప్రకాశించగలదు. చీకటిలో వెలుగు ప్రకాశించిన వెంటనే చీకటి ఉంటుంది అక్కడ. ఒక్కసారి ఒక రూమ్లో, చీకటి ఉన్న రూమ్లో ఒక్క చిన్న లైట్, ఒక క్యాండిల్ వేసిన వెంటనే అక్కడ చీకటి కనిపిస్తుందా? వెలుగు మొత్తం ప్రకాశించేస్తుంది ఆ రూమ్లో. అటువంటి వెలుగు మన దేవుడై ఉన్నాడు. యుద్ధం అయిపోయిన తర్వాత కారీ టెన్ బూమ్కి తనకి విడుదల వచ్చేసింది. కారీ టెన్ బూమ్ ప్రపంచమంతా తిరిగి దేవుని ప్రేమ గురించి చెప్పింది. అప్పుడు కారీ టెన్ బూమ్ తను ఎక్కువగా చెప్పిన మాట ఏంటి తెలుసా? తెలియని భవిష్యత్తు. మనకి రేపేమవుతుందో తెలియదు కదా మన భవిష్యత్తు. నిన్నటి వరకు అయింది ఏంటో తెలుసు, ఇంతవరకు 7:15 వరకు అయింది ఏంటో కూడా తెలుసు. ఇక 7:20 ఏమవుతుందో మనకు తెలియదు. మన తెలియని భవిష్యత్తు. తెలిసిన దేవునికి అప్పగించటము ఎప్పుడూ భయపడవద్దు. మన తెలియని భవిష్యత్తు తెలిసిన దేవునికి అప్పగించటము మనం ఎప్పుడు భయపడకూడదు. ఎందుకంటే దేవునిపై మనము నమ్మకం పెట్టినచో భయానికి చోటుండదు. మనము దేవునిపై నమ్మకం పెట్టుకుంటే దేవుని యొక్క వెలుగు మన జీవితంలో ప్రకాశించినప్పుడు చీకటి అనే ఈ భయానికి చోటు ఉండనే ఉండదు. భయాన్ని జయించేది పరిస్థితులు కాదు. దేవా మా ఇంట్లో మేబీ నాకు ఇన్కమ్ ఎక్కువైపోతే మాకు బాధల నుంచి బయటకు వస్తామేమో, మాకు ఈ పరిస్థితి నుంచి, ఈ అనారోగ్యం నుంచి మాకు తగ్గిపోతే మేము బయటకు వచ్చేస్తామేమో. పరిస్థితుల వల్ల మనకు భయాన్ని జయించేది ఉండదు. దేవునిపై నమ్మకం ఉన్నప్పుడే మనము భయంని జయించగలము. భయం ఒక చీకటిలాగా ఉంటుంది, కానీ దేవునిపై నమ్మకం వెలుగుగా ఉంటుంది. మనం అందరం ఇప్పుడు కళ్ళు మూసుకొని దేవుని అడుగుదాము, దేవా ఇటువంటి జీవితము, నీపై నమ్మకము ఉంచుకునే జీవితం నాకు ఇవ్వరా యేసయ్యా. మీ యొక్క వెలుగు నా జీవితంలో ప్రకాశింపచేయండి. కీర్తనకారుడైన దావీదు వలె మేమును యెహోవా నా వెలుగును, యెహోవా నా రక్షణను, యెహోవా నా కేడమునై ఉన్నాడని ప్రభా ప్రార్థించేటకు మాకు నేర్పించుము దేవా. మా యొక్క పరిస్థితుల వల్ల మేము కృంగిపోయేవారుగా ఉండనివ్వకు యేసయ్యా. మీరే మా యొక్క రక్షణతో మమ్మల్ని నింపండి ప్రభా. మా యొక్క పరిస్థితుల నుంచి మీరే మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. మీరే మాకు వాక్యంతో మాట్లాడిన దేవుడు అయినందుకు నీకు వందనములు ప్రభా. ఇంకనూ ప్రభా మీ యొక్క వాక్యంతో మాతో మాట్లాడండి ప్రభా. ఈ రోజు ప్రభా తనైనా మీరు ఇంకా మాకు నేర్చుకోవాల్సినవి మర్మాలను నేర్పించండి దేవా. మీరే మా ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా తట్టండి ప్రభా. మా హృదయాలతో మాట్లాడమని ఈ చిన్న ప్రార్థన క్రీస్తు యేసు నామమున వేడుకొంచున్నాం మా తండ్రి.